నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ 9 పేపర్ అనాలిసిస్. ఈరోజు మనం ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి అలాగే వెలుగు పేపర్లకు సంబంధించి పేపర్ హెడ్లైన్స్ ఏమి ఇచ్చారు ఏంటి అనే చూద్దాం. దీనిలో భాగంగా ఫస్ట్ మనం ఈనాడు పేపర్ చూద్దాం. ఈనాడు పేపర్లో ఫస్ట్ హెడ్లైన్ వచ్చి డిఎంకే కౌంట్ డౌన్ మొదలైంది అంటూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి ఏం జరిగింది అంటే అక్రమార్కులు మహిళల్ని వేధించిన వారికే ఆ పార్టీలో చోటు, తమిళనాడు సంస్కృతికి వీళ్లే పెద్ద శత్రువులు అంటూ ఎన్డీఏ సభలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు అయితే కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది. డిఎంకే కౌంట్ డౌన్ అయితే ఇక మొదలైనట్టే అన్నట్టుగా ఆయన చెప్పుకుంటూ వచ్చారు. అయితే దీనికి సంబంధించి వచ్చే ఎన్నికల్లో గెలుపుతో డ్రగ్స్ రహిత రాష్ట్రంగా మారుస్తాం. వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా ఏవైతే యువతను తప్పుదోవ పట్టిస్తున్నటువంటి డ్రగ్స్ ఉన్నాయో ఈ డ్రగ్స్ రహిత రాష్ట్రంగా అయితే మేము తయారు చేస్తాం అంటూ ఎన్డీఏ సభలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు చెప్పడం జరిగింది. అయితే దీనికి సంబంధించిన డీటెయిల్స్ కూడా ఒకసారి మనం చూస్తే తమిళనాడులో కీలక నేతలంతా ఎన్డీఏకి మద్దతుగా ఉన్నారు. డిఎంకే అవినీతి నుంచి రాష్ట్రాన్ని విముక్తి చేయడానికి అంతా గట్టి సంకల్పం తీసుకున్నారు అన్నట్టుగా ఇక డిఎంకే ప్రభుత్వానికి కౌంట్ డౌన్ మొదలైంది అన్నట్టుగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు అయితే చెప్పడం జరిగింది. అయితే నిన్న అయితే అక్కడ ఎన్డీఏకి సంబంధించి ఒక సభ అయితే నిర్వహించారు. దాంట్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు పాల్గొనడం జరిగింది. అయితే దీనికి సంబంధించి చెన్నై సమీపంలోని మధురాంతకంలో శుక్రవారం ఏర్పాటు చేసిన ఎన్డీఏ బహిరంగ సభలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు పాల్గొని ప్రసంగించారు అన్నట్టుగా ఇచ్చారు. అయితే భారీగా తరలివచ్చిన పార్టీ శ్రేణుల సమక్షంలో డిఎంకే ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. అక్కడికి చాలా మంది కూడా పార్టీ శ్రేణులు కూడా కదిలి వచ్చాయి. అయితే డిఎంకే ప్రభుత్వం మీద అయితే ఆయన చాలా గట్టిగా మాట్లాడినట్టుగా తెలుస్తోంది. ఈ సభ నుంచి తాను తమిళనాడులో ఎన్నికల ప్రచారాన్ని మొదలుపెట్టినట్లు ప్రకటించారు. ఇక ఎప్పుడో ఉంది కదా అన్న ఉద్దేశం కాకుండా ఈ సభ నుంచే నేను ఎన్నికల ప్రచారానికి నేను స్టార్ట్ చేశాను ఇది అన్నట్టుగా ఆయన చెప్పడం జరిగింది. అయితే డిఎంకేకు ఇక్కడి ప్రజలు అధికారం ఇచ్చినా ప్రజల విశ్వాసాన్ని తుంచేశారని, హామీలు ఎక్కువ పని తక్కువ అన్నట్లుగా వారి పరిపాలన సాగుతోందని విమర్శించారు. అవినీతి, మాఫియా, నేరాలను పెంచుతూ సిఎంసి సర్కారుగా మారిందని అని చెప్పడం జరిగింది. అయితే ఎంతసేపు ప్రజలైతే ఎంతో విశ్వాసంతో వాళ్ళని గెలిపించారు, కానీ ప్రజలకు ఏం కావాలి అనేది మాత్రం వాళ్ళు చూడలేదు. ప్రజల విశ్వాసాన్ని వాళ్ళు కోల్పోయారు అంటూ ఆయన చెప్పడం జరిగింది. అయితే దీనికి సంబంధించి ఇంకా డీటెయిల్స్ చాలా ఇచ్చారు అంటూ ఇంకొక వార్త ఉంది దీనికి సంబంధించి. అయితే కేరళలోనూ అధికారం మార్పు తప్పదు. ఇక్కడ తమిళనాడులోనే కాదు కేరళలో కూడా అధికారం మార్పు అయితే తప్పదు అన్నట్టుగా ఇచ్చారు. అయితే తిరువనంతపురం కేరళ ప్రజలు బీజేపీపై విశ్వాసంతో ఉన్నారని, రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఈ రాష్ట్రంలో ప్రభుత్వ మార్పు తప్పదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు కూడా చెప్పడం జరిగింది. అయితే శుక్రవారం తిరువనంతపురంలో పలు అభివృద్ధి ప్రాజెక్టులతో పాటు 4 రైళ్లను ప్రారంభించిన అనంతరం బహిరంగ సభలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు అయితే ప్రసంగించారు. అయితే ఎక్కడైతే వాళ్ళు ఎలా పునరాలోచిస్తున్నారంటే ఎక్కడ మనం లేము అంటే బీజేపీయేతర రాష్ట్రాలు అనగానే ఎక్కువ గుర్తుకొచ్చేది ఏంటంటే ఇటు కర్ణాటక, నెక్స్ట్ తమిళనాడు, కేరళ కదా. నిన్న దీనికి సంబంధించి వీళ్ళ ఫోకస్ అంతా కూడా తమిళనాడు, ఈ కేరళలో ఎక్కువగా పెట్టినట్టుగా నిన్న కూడా అక్కడ నిర్వహించిన బహిరంగ సభల్లో కూడా ఆయన పాల్గొని తమిళనాడుకు సంబంధించి అక్కడ డిఎంకే, అట్లాగే ఇక్కడికి సంబంధించి దీని గురించి మాట్లాడడం జరిగింది. అయితే ఈరోజు ఇక్కడ నేను అంటే ఈరోజు ఇక్కడ నేను ఓ కొత్త ఆశను చూస్తున్నాను. ఏమిటి ఆశ అంటే 1987కి ముందు గుజరాత్లో బీజేపీ ఒక సాధారణ పార్టీ. అంటే ఆయన గతాన్ని చెప్పుకుంటూ వచ్చారు. 1987కి అయితే బీజేపీ అనేది ఒక సాధారణ పార్టీ మాత్రమే. అయితే అది మొట్టమొదటిసారి అహ్మదాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ను గెలుచుకుంది. సరిగ్గా ఈరోజు మీరు తిరువనంతపురంలో గెలిపించినట్లే అంటూ తిరువనంతపురంలో ఏ విధంగా మీరైతే గెలిపించారో అదే విధంగా అన్నట్టుగా. అయితే అక్కడి నుంచి గుజరాత్లో ప్రారంభమైన పరంపరలో ప్రజలు మా పనిని చూశారు. ఎక్కడైతే మేము పనిచేస్తున్నామో ఆ పనిని ప్రజలు నిశ్చితంగా గమనించారు కాబట్టే తిరువనంతపురంలో మాకు అవకాశం ఇచ్చారు. దశాబ్దాలుగా అక్కడ ప్రజలు మాకు అవకాశాలు ఇస్తూనే ఉన్నారు. కేరళలో కూడా బీజేపీ విజయ ప్రస్థానం ఒక నగరంతోనే ప్రారంభమైంది అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు కూడా చెప్పడం జరిగిందనమాట. కేరళ అని అన్నారు. కేరళలో కూడా ఒక నగరంతోనే మా విజయ ప్రస్థానం అయితే స్టార్ట్ అయింది అంటూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు చెప్పడం జరిగింది. నెక్స్ట్
4 రైళ్లు ప్రారంభం అన్నట్టుగా కేరళ, తమిళనాడు, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మధ్య ప్రాంతీయ రైలు కనెక్టివిటీని మెరుగుపరచడానికి సహాయపడే 3 అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లను, త్రిశూర్ గురువాయూర్ ప్యాసింజర్ రైలును, పూజప్పుర హెడ్ పోస్టాఫీస్ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అయితే నిన్న ప్రారంభించారట. ఈ కార్యక్రమంలో కేరళ సీఎం పినరయి విజయన్, గవర్నర్ రాజేంద్ర అర్లేకర్ పాల్గొన్నారు అన్నట్టుగా ఇచ్చారు. అయితే ఆ రాష్ట్రాల్లో ఏ విధంగా జరుగుతోంది ఏంటి, బీజేపీ ఏ విధంగా ముందుకెళ్ళబోతోంది ఏంటి అంటూ ఆయన అయితే ఆ విధంగా చెప్పుకుంటూ వచ్చారు. నెక్స్ట్ ఇంకొక వార్త ఉంది. ఆ వార్త కూడా ఏమిటి అనేది ఒక్కసారి కనుక మనం చూస్తే, సాయిరెడ్డిని 100 కోట్లు ఎందుకు అడిగారు అంటూ వాటిని రాజ్ కసిరెడ్డికి ఎందుకు ఇప్పించారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ మిథున్ రెడ్డిని ప్రశ్నించిన ఈడీ. అసలు మీరు సాయిరెడ్డిని 100 కోట్లు ఎందుకు అడిగారు, దాన్ని తీసుకెళ్లి రాజ్ కసిరెడ్డికి ఎందుకు ఇప్పించారు అంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ ఎంపీ మిథున్ రెడ్డిని ఈడీ అయితే నిన్నైతే ప్రశ్నించినట్టుగా తెలుస్తుంది. ఏపీ మద్యం కుంభకోణం కేసులో విచారణ అన్నట్టుగా వీళ్ళైతే హెడ్లైన్స్, సబ్ హెడ్లైన్స్ ఈ విధంగా ఇచ్చారు. మ్యాటర్ కూడా ఏమి ఇచ్చారు ఏంటి అనేది ఒకసారి చూస్తే, ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం కేసులో నిందితుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ పివి మిథున్ రెడ్డిని దాదాపు 7 గంటల పాటు విచారించిన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ పలు వివరాలు రాబట్టింది. మిథున్ రెడ్డి దగ్గర నుంచి కొన్ని రకాల సమాచారాన్ని అయితే తీసుకుందట. ఇప్పటికే ఏపీ ప్రభుత్వం నియమించిన సిట్తో పాటు తమ దర్యాప్తులోనూ వెల్లడైన అంశాలను దగ్గర పెట్టుకుని ప్రశ్నించినట్లు తెలిసింది. ఆల్రెడీ ఏపీ ప్రభుత్వం నియమించిన సిట్ ఏదైతే ఇచ్చిందో అవన్నీ కూడా దర్యాప్తులు ఎటువంటి విషయాలు అయితే వెల్లడయ్యాయో ఆ విషయాలన్నీ దగ్గర పెట్టుకొని ఈ విధంగా నిన్నైతే విచారణ కొనసాగించినట్టు తెలుస్తుంది. అయితే ఇదే కేసులో గురువారం జరిపిన విచారణలో విజయసాయిరెడ్డి చెప్పిన విషయాలు కూడా మిథున్ రెడ్డి ఎదుట ఈడీ అధికారులు ప్రస్తావించారు. అయితే మొన్న విజయసాయిరెడ్డిని ఏ విధంగా క్వశ్చన్స్ అడిగారు ఏంటి, ఆయన ఏమన్నారు ఏంటి అనే దాని మీద కూడా మిథున్ రెడ్డిని క్వశ్చన్ చేశారట ఈ ఈడీ. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే, ముఖ్యంగా A1 రాజ్ కసిరెడ్డికి 100 కోట్ల రూపాయలు ఎందుకు ఇవ్వాల్సి వచ్చిందని ప్రశ్నించినట్లుగా సమాచారం అన్నట్టు ఇచ్చారు. అయితే మద్యం విధానం రూపకల్పనలో మిథున్ రెడ్డి పోషించిన పాత్ర, ఆయన భాగస్వామిగా ఉన్న ఇతర వ్యాపార సంస్థల లావాదేవీల వివరాలను అడిగినట్టుగా తెలుస్తోంది. విశ్వసనీయ సమాచారం ప్రకారం అంటూ ఈ విధంగా వాళ్ళకు వచ్చిన ఇన్ఫర్మేషన్ దాని ప్రకారం అయితే వీళ్ళు ఇన్ఫర్మేషన్ ఈ విధంగా ఇచ్చారు. అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో ఏపీలో జరిగిన మద్యం కుంభకోణంలో నిధుల మళ్లింపునకు సంబంధించి ఈడీ అధికారులు దర్యాప్తు చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ కేసులో నిందితునిగా ఉన్న విజయసాయిరెడ్డిని గురువారం ప్రశ్నించిన అధికారులు కీలక నిందితుడైన మిథున్ రెడ్డిని శుక్రవారం హైదరాబాద్లో విచారణకు పిలిచారు అంటూ ఏం క్వశ్చన్లు అడిగారు ఏంటి, ఇంకా వివరంగా ఏం చెప్పారు ఏంటి అనే దాని మీద కూడా కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఇచ్చారు. అయితే దీనికి సంబంధించిన ఇంకా డీటెయిల్స్, కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా లోపల పేజీలో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక వార్త ఉంది. ఆ వార్త కూడా ఏంటి అనేది ఒకసారి మనం చూస్తే, సీమ వరదాయినిగా అనంతవాహినిగా అంటూ ఒక వార్త అయితే ఇచ్చారు. హంద్రీనివాలో రికార్డు స్థాయిలో నీటిని అయితే తరలించారు అన్నట్టుగా ఒక మంచి వార్త అయితే ఉంది. సీమ వరదాయినిగా అనంతవాహినిగా అంటూ హంద్రీనివాలో రికార్డు స్థాయిలో నీటిని తరలించారు అన్నట్టుగా ఒక వార్త అయితే ఉంది. అయితే 191 రోజుల్లో 40.31 టీఎంసీల కృష్ణా జలాల ఎత్తిపోత. అయితే 191 రోజుల్లో ఎంత అంటే 40.31 టీఎంసీల కృష్ణా జలాలను ఎత్తిపోశారు అన్నట్టుగా అయితే ఒక రికార్డు స్థాయిలో ఇప్పటి వరకు అలా జరగలేదు. ఇది మాత్రం మొదటిసారిగా రికార్డు స్థాయిలో నీటిని అయితే ఈ విధంగా తరలించారని వార్తుంది. అయితే దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అన్ని కూడా లోపల పేజీలో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక వార్త ఉంది. ఆ వార్త కూడా ఏంటనేది ఒకసారి చూస్తే, పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్టుల్లో దేశంలో 3వ స్థానంలో ఆంధ్రప్రదేశ్ ఉంది. ఈ పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్టులో ఆంధ్రప్రదేశ్ అయితే దేశం మొత్తంలో కూడా 3వ స్థానానికి చేరుకుంది అన్నట్టుగా ఇచ్చారు. అయితే దక్షిణాది పరంగా చూస్తే మాత్రం దేశం మొత్తం ఓవరాల్గా చూస్తే 3వ స్థానంలో ఉంటే, ఈ దక్షిణాది వైపు నుంచి మనం చూస్తే మాత్రం మొదటి స్థానంలో ఉంది అన్నట్టుగా వార్త ఇచ్చారు. అసలు డీటెయిల్స్ కూడా ఏమిటి అనేది ఒకసారి మనం చూస్తే, పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్టుల్లో ఆంధ్రప్రదేశ్ దేశంలో 3వ స్థానంలో ఉన్నట్లు కేంద్ర విద్యుత్ శాఖ అయితే నిన్న ఒక ప్రకటనలో తెలిపింది అన్నట్టుగా ఇచ్చారు. అయితే రోడ్ మ్యాప్ టు 100 గిగా హైడ్రో పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్ట్స్ బై
2035-36 ఒక నివేదిక అయితే వెల్లడించింది అన్నట్టుగా ఇచ్చారు. అయితే 56,335 మెగావాట్ల సామర్థ్యంతో మహారాష్ట్ర, అలాగే 41,525 మెగావాట్ల సామర్థ్యంతో ఒడిశా, అలాగే 32,750 మెగావాట్ల సామర్థ్యంతో ఏపీ మూడో స్థానంలో నిలిచాయి. అయితే మొదటి స్థానంలో మహారాష్ట్ర, రెండో స్థానంలో ఒడిశా, మూడో స్థానంలో అయితే ఆంధ్రప్రదేశ్ ఉన్నట్టుగా తెలుస్తోంది. ఈ విషయంలో ఏపీ దక్షిణాదిలో తొలి స్థానంలో ఉంది అన్నట్టుగా ఒక వార్త అయితే ఇచ్చారు. అయితే ఏపీలో ఇప్పటికే 1,680 మెగావాట్ల సామర్థ్యం గల ప్రాజెక్టులు అమల్లో ఉన్నాయి. అయితే దానికి తోడు మరో 2,850 మెగావాట్ల 2,000 మెగావాట్ల ప్రాజెక్టులు నిర్మాణంలో ఉండగా 12,050 మెగావాట్ల ప్రాజెక్టులు సర్వే డిపిఆర్ దశలో ఉన్నాయి అన్నట్టుగా దీనికి సంబంధించి ఈ ప్రాజెక్టు సంబంధించిన ప్రతి విషయాన్ని కూడా కూలంకషంగా ఇచ్చారు. అయితే దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా లోపల పేజీల్లో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకా వార్తలు ఉన్నాయి. ఇవేంటి అనేది కనుక ఒకసారి మనం చూస్తే, రాజధానికి త్రివర్ణ శోభ అంటూ హెడ్లైన్ అయితే ఇచ్చారు. అయితే ఈ నెల 26న గణతంత్ర దినోత్సవం సందర్భంగా రాజధాని గ్రామం రాయపూడి సమీపంలో 22 ఎకరాల్లో ప్రభుత్వం వేదికను సిద్ధం చేసింది. ఈ గణతంత్ర దినోత్సవానికి సంబంధించిన కార్యక్రమాన్ని అయితే ఇప్పుడు అమరావతికి సంబంధించిన రాజధాని గ్రామం అయినటువంటి రాయపూడిలో అయితే ఏర్పాటు చేశారు. 22 ఎకరాల్లో ప్రభుత్వం వేదికను సిద్ధం చేసింది. 22 ఎకరాల్లో అయితే ఈ వేదికను అక్కడ సిద్ధం చేసిందట. అయితే గవర్నర్, ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేలు, విఐపీలు, ప్రముఖులు, ఉన్నతాధికారులు హాజరు కానున్న ఈ కార్యక్రమంలో మొత్తం 13,000 మంది పాల్గొనేలా ప్రాంగణాన్ని సిద్ధం చేస్తున్నారు. రైతులకు ప్రత్యేక గ్యాలరీ కేటాయించారు అన్నట్టుగా ఇచ్చారు. అయితే ఈసారి అయితే ఈ గణతంత్ర దినోత్సవ కార్యక్రమాన్ని అయితే ఈ రాజధానికి సంబంధించిన రాయపూడి సమీపంలో 22 ఎకరాల స్థలంలో అయితే ఈ ప్రభుత్వ వేదిక కార్యక్రమానికి సంబంధించిన వేదికను అక్కడ ఏర్పాటు చేయబోతున్నారు. అయితే మొత్తంగా అక్కడ విఐపీలందరూ రాబోతూ ఉంటారు. ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేలు, నెక్స్ట్ విఐపీలు, ఇట్లా ప్రజలు వస్తూ ఉంటారు కదా, వాళ్ళందరికీ ఉన్నతాధికారులకు అయితే ఈ మొత్తంగా ఒక ఓవరాల్గా జనం కానివ్వండి, లేకపోతే వీళ్ళందరూ అధికారులు ఇవన్నీ చూసుకుంటే మొత్తం 13,000 మంది పాల్గొనేలాగా ఏర్పాట్లు అయితే చేస్తూ ఆ ప్రాంగణాన్ని సిద్ధం చేస్తున్నట్టుగా ఇచ్చారు. అయితే రైతులకు కూడా ఒక ప్రత్యేక గ్యాలరీ కూడా కేటాయించారు అన్నట్టుగా వార్త అయితే ఉంది. అయితే దీనికి సంబంధించి ఈ విధంగా డీటెయిల్స్ ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక వార్త ఉంది. ఆ వార్త కూడా ఏంటి ఒకసారి చూద్దాం. ఏప్రిల్, మే నెలల్లో టీచర్లకు పదోన్నతులు బదిలీలు. ఇక ఏప్రిల్, మే నెలల్లో ఏం జరగబోతుందంటే ఈ టీచర్లకు సంబంధించి పదోన్నతులు కల్పిస్తారు, బదిలీలు కూడా ఉన్నాయి అన్నట్టుగా ఒక వార్త ఇచ్చారు. ఒకసారి డీటెయిల్స్ ఏంటి అనేది ఒకసారి మనం చూద్దాం. ఉపాధ్యాయులకు ఏప్రిల్, మే నెలల్లో బదిలీలు, పదోన్నతులు చేపట్టనున్నట్లు పాఠశాల విద్యాశాఖ ప్రకటించింది. నెక్స్ట్ హై స్కూల్ ప్లస్లో ఖాళీల భర్తీకి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపామని, వేసవి సెలవుల్లో పనిచేసిన టీచర్లకు ఆర్జిత సెలవులు ఇవ్వనున్నామని తెలిపారు. వీటికి సంబంధించిన ఉత్తర్వులు వారం రోజుల్లో ఇవ్వనున్నట్లు వెల్లడించారు అంటూ ఒక వార్త అయితే ఉంది. అయితే దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అన్ని కూడా లోపల పేజీలో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకా వార్త ఉంది. ఏంటి అనేది ఒకసారి మనం చూస్తే, కుంభమేళా ఏ విధంగా నిర్వహించారో, ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఏ విధంగా భద్రతా ఏర్పాట్లు చేశారో, ఎటువంటి ముందస్తు ప్రణాళికలతో అందరూ కలిసి ముందుకు వెళ్ళారో, అదేవిధంగా గోదావరి పుష్కరాలు కూడా జరిగేలాగా ఇప్పటి నుంచే ప్లాన్ చేయాలి, ఇప్పటి నుంచే ప్రణాళికలు రచించాలి, ఇప్పటి నుంచే దానికి సంబంధించిన అక్కడకు సంబంధించిన ఏర్పాట్లన్నీ కూడా జరగాలి అన్నట్టుగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అయితే సంబంధిత అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించి వాళ్ళకి కొన్ని రకాల ఈ కార్యక్రమానికి సంబంధించి, ఈ పుష్కరాలకు సంబంధించి కొన్ని రకాల దిశానిర్దేశాలు అయితే చేయడం జరిగింది. 10 కోట్ల మంది వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి 18 నెలలే ఉంది, వెంటనే పనులు ఆరంభించండి, ఇంకా ఎక్కువ సమయం లేదు, 10 కోట్ల మంది దాదాపు 10 కోట్ల మంది వచ్చే అవకాశం ఉంది, ఇంకా టైం ఎక్కువ లేదు, 18 నెలలు మాత్రమే ఉంది కాబట్టి ఇప్పటి నుంచే మీరు స్టార్ట్ చేయండి అన్నట్టుగా ఆయన సూచించడం జరిగింది. అయితే దీనికి సంబంధించిన డీటెయిల్స్ కనుక ఒకసారి మనం చూస్తే, వచ్చే ఏడాది జూన్ 26 నుంచి జూలై 7 వరకు గోదావరి పుష్కరాలను, కుంభమేళాలను తలపించేలా నిర్వహించాలని యంత్రాంగం సన్నద్ధం కావాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. ఏ విధంగా అయితే జూన్ 26 నుంచి జూలై 7 వరకు గోదావరి పుష్కరాలు అయితే జరగనున్నాయి. అయితే దీనికి సంబంధించి ఏర్పాట్లు ఎలా ఉండాలి అంటే, కుంభమేళాను తలపించేలాగా ఉండాలి అంటే ఇప్పటి నుంచే సన్నద్ధం కావాలి, ఇప్పటి నుంచే ప్రణాళికలు రచించాలి అంటూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు సంబంధిత అధికారులు
అధికారులకు సూచించడం జరిగింది. నెక్స్ట్ ఇంకా 18 నెలల సమయం మాత్రమే ఉన్నందున వెంటనే అన్ని శాఖలు పనులు ప్రారంభించాలంటూ దిశానిర్దేశం చేశారు. నెక్స్ట్ దేశ విదేశాల నుంచి 10 కోట్ల మంది పుష్కర స్నానాలకు వచ్చే అవకాశం ఉన్నందున అందుకు తగినట్లు వస్తువులు కల్పించాలని ఆదేశించారు. శుక్రవారం సచివాలయంలో గోదావరి పుష్కరాలకు సంబంధించిన అధికారులతో దీనికి సంబంధించి అత్యున్నత సమీక్ష సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలోని పోలవరం, ఏలూరు, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, కోనసీమ, కాకినాడ జిల్లాల్లో 212 కిలోమీటర్ల మేర గోదావరి ప్రవహిస్తున్నందున పెద్ద ఎత్తున పుష్కర స్నానాలకు ఏర్పాట్లు ఉండాలని సీఎం పేర్కొన్నారు. ఆ 6 జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడారు. ప్రస్తుతం ఉన్న 234 ఘాట్లతో పాటు కొత్తగా మరో 109 ఘాట్లు కలిపి మొత్తం 373 ఘాట్లను 9,918 మీటర్ల పొడవున అభివృద్ధి చేసేలా ప్రణాళికలు రూపొందించాలి అంటూ ఈ గోదావరి పుష్కరాలకు సంబంధించి ఏ విధంగా ముందుకెళ్ళాలి ఏంటి అనే దాని మీద అయితే ఓవరాల్గా సంబంధిత 6 జిల్లాలకు సంబంధించిన కలెక్టర్లు, ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి సంబంధిత అధికారులతో మాట్లాడి ఏ విధంగా ముందుకు వెళ్ళాలి ఏంటి అనే దాని మీద అయితే వాళ్ళకు ఒక దిశానిర్దేశం అయితే చేయడం జరిగింది. అయితే దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అన్ని కూడా లోపల ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక వార్త ఉంది, ఆ వార్తలోకి కూడా వెళ్ళిపోదాం ఒకసారి. తారుకు బదులు బయోబిటుమిన్ అంటూ ఒక వార్త అయితే ఉంది. అయితే ఈనాడు నిర్వహించిన ఒక ఇంటర్వ్యూ అట. మెటీరియల్ పునర్వినియోగంతో రోడ్లు నాణ్యతగా చేయొచ్చు, అలాగే మన్నిక కూడా ఉంటుంది అంటూ కర్బన ఉద్గారాలు, మౌలిక సదుపాయాల ఖర్చును తగ్గించడం లక్ష్యం అంటూ సిఆర్ఆర్ఐ శాస్త్రవేత్త భరత్తో ఈటీవీ ఒక ఇంటర్వ్యూ నిర్వహించింది. ఆ ఇంటర్వ్యూలో ఆయన చెప్పింది ఏంటంటే తారుకు బదులు ప్రత్యామ్నాయంగా మనం బయోబిటమిన్ అనేది వాడుకోవచ్చు. దీనివల్ల ఏమవుతుందంటే మెటీరియల్ పునర్వినియోగంతో రోడ్లు నాణ్యతగా ఉంటాయి, అలా మన్నిక కూడా ఉంటాయి అన్నట్టుగా అని చెప్పడం జరిగింది. అయితే ఏ విధంగా ఉపయోగిస్తారు ఏంటి అనే దాని మీద కంప్లీట్ డీటెయిల్స్ అన్ని కూడా ఇక్కడ ఇచ్చారు. నెక్స్ట్ ఇంకా వార్తలు ఏంటి అనేది ఒకసారి మనం చూస్తే ఈనాడుకు సంబంధించిన వార్తలు అయితే ఈ విధంగా ఉన్నాయి. నెక్స్ట్ సాక్షికి వెళ్ళిపోదాం. సాక్షి పేపర్లో ఏమి ఇచ్చారు అంటే క్రికెట్కి సంబంధించి ఇషాన్, సూర్య విధ్వంసం సృష్టించారు. రెండవ T20లోనూ న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది అన్నట్టు ఒక వార్త అయితే ఇచ్చారు. ఈ వార్తకు సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అన్ని కూడా పేజ్ నెంబర్ 10లో ఉన్నాయి. నెక్స్ట్ అమ్మకాల తుఫాన్ అంటూ 82,000 దిగువకు సెన్సెక్స్ 6.95 లక్షల కోట్ల ఇన్వెస్టర్ల సంపద ఆవిరైపోయింది అన్నట్టుగా ఇచ్చారు. అయితే దీనికి సంబంధించి ఎందుకు ఇలా జరిగింది ఏంటి అనే దాని మీద కంప్లీట్ డీటెయిల్స్ అన్ని కూడా పేజ్ నెంబర్ 10లో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక వార్త ఉంది. ఆ వార్త కూడా ఏంటి అంటే ఒక్కసారి కనుక మనం చూస్తే సాక్షికి సంబంధించి మెయిన్ వార్త బంధువుకు భూ పందేరం అన్న హెడ్లైన్తో గీతం కబ్జాలకు గిఫ్ట్ అంటూ ఒక వార్త అయితే ఇచ్చారు. దీనికి సంబంధించి సబ్ హెడ్లైన్స్ ఏమి ఇచ్చారు ఏంటి అనేది చూస్తే విశాఖలో 5,000 కోట్లకు పైగా విలువైన ప్రభుత్వ భూమి అట. గీతం వర్సిటీకి అడ్డగోలుగా కట్టబెట్టేందుకు బాబు సర్కారు పావులు కదుపుతోంది అన్నట్టుగా ఇచ్చారు. దేశ చరిత్రలో ఏ ముఖ్యమంత్రి సాహసించని విధంగా భూ దోపిడీ అయితే ఈ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అయితే చేస్తున్నారు. ఈ భూ దోపిడీ అనేది ఇంతవరకు ఏ ముఖ్యమంత్రి చేయాలా, ఈయన మాత్రం చేస్తున్నారు అన్నట్టుగా ఇచ్చారు వార్త. బాబు సొంత కుటుంబ సభ్యులకు అత్యంత ఖరీదైన గిఫ్ట్ ఇచ్చారు. అదేమిటి అంటే అధికారాన్ని అడ్డం పెట్టుకుని సర్కారు భూములు మళ్ళీ గీతం చెరలోకి వెళ్ళిపోయాయి, అధికారాన్ని అడ్డం పెట్టుకొని అన్నట్టుగా ఇచ్చారు. బాలకృష్ణ చిన్నల్లుడు, నారా లోకేష్ తోడల్లుడు, విశాఖ ఎంపీ శ్రీభరత్కు నజరానా అన్నట్టుగా ఇచ్చారు. గీతం కబ్జా చేసిన 54.79 ఎకరాల ప్రభుత్వ భూములపై ఉన్నత స్థాయిలో తీవ్ర ఒత్తిళ్లు వచ్చాయి అన్నట్టుగా 30న జీవీఎంసీ కౌన్సిల్ చివరి సమావేశంలో ఆమోదించేలా భారీ స్కెచ్ అయితే వేసేశారు అన్నట్టుగా వీళ్ళు వార్త అయితే ఇచ్చారు. అయితే గీతం ఆక్రమణల చెర నుంచి వైఎస్ఆర్సీపీ హయాంలో విడిపించిన భూములపై టీడీపీ పెద్దల కన్ను పడింది. అయితే వైఎస్ఆర్సీపీ హయాంలో ఏ విధంగా మేము ఈ గీతం యూనివర్సిటీకి సంబంధించిన భూములు వాళ్ళ చెర నుంచి విడిపించామో వాటి మీద ఇప్పుడు టీడీపీకి సంబంధించిన నేతల కన్ను పడింది అన్నట్టుగా వార్త అయితే ఇచ్చారు. ఇప్పటికే ఎండాడలో గీతం భూములను 22A నిషేధిత జాబితా నుంచి తొలగించి మార్ట్గేజ్ బ్యాంకు రుణాలు ఇప్పించిన బాబు సర్కార్ అన్నట్టుగా వార్త అయితే ఇచ్చారు. అయితే దీనికి సంబంధించి ఇంకా కంప్లీట్ డీటెయిల్స్ లోపల పేజీలో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక వార్త ఉంది. ఆ వార్త కూడా ఏంటి అనేది ఒకసారి మనం చూసుకుంటే ల్యాండ్ టైటిలింగ్ ఆదర్శం అంటూ ఒక హెడ్లైన్ ఇచ్చారు. దావోస్ వేదికగా IMF MD గీతా గోపీనాథ్ ప్రశంసలు
కురిపించారు అన్నట్టుగా ఇచ్చారు. అయితే అన్ని రాష్ట్రాలు ఈ దిశగా మరింత దృష్టి సారించాలని ఆవిడ సూచించారు అన్నట్టుగా ఇచ్చారు. భారత్లో భూసేకరణ సమస్యలు గందరగోళం, ఇది వృద్ధికి తయారీ రంగానికి ఒక పెద్ద సవాలు అన్నట్టుగా ఆవిడ చెప్పుకుంటూ వచ్చారు. అయితే కొన్ని రాష్ట్రాలు కొత్త పద్ధతులతో ప్రయోగాలు అయితే చేస్తున్నాయి అట. అయితే ఏపీలో సృజనాత్మక రీతిలో భూ వినియోగం, భూ సంస్కరణలు అన్నట్టుగా ఇచ్చారు. ఈ దిశగా ల్యాండ్ టైటిలింగ్ అంశంపై గట్టిగా ముందుకు వెళ్ళడం ముఖ్యమైన స్పష్టీకరణ. ఆవిడ ఏ విధంగా చెప్పారు ఏంటి అనే దాని మీద ఒక వార్త అయితే ఇచ్చారు. సీఎం చంద్రబాబు సమక్షంలో అంతర్జాతీయ స్థాయిలో ప్రశంసలు కురిపించారు. తద్వారా ఎన్నికలకు ముందు బాబు ఎల్లో మీడియా చేసిందంతా దుష్ప్రచారమేనని తేట తెల్లమైంది. జగన్పై కక్షతో దాన్ని ఏకపక్షంగా రద్దు చేసిన బాబు సర్కార్ అంటూ ఒక వార్త ఇచ్చారు. అయితే దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అన్ని కూడా లోపల పేజీలో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక వార్త ఉంది. ఆ వార్త కూడా ఏంటనేది ఒకసారి చూద్దాం. ఉద్యోగులకు బాబు సర్కారు మరణ శాసనం రాసింది అంటూ ఒక హెడ్లైన్ అయితే ఇచ్చారు. ఏమిటి అంటే ప్రభుత్వ వేధింపులకు 10 రోజుల్లోనే 4 ఉద్యోగులైతే బలి అయ్యారు అన్నట్టుగా అలవి కాని లక్ష్యాలతో మానసిక క్షోభకు గురిచేస్తున్న సీఎం చంద్రబాబు. ప్రభుత్వం వెంటనే ఉద్యోగుల మరణాలపై స్పందించి సమీక్ష ఏర్పాటు చేయాలి. అట్లాగే ఉద్యోగులతో ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు గౌరవంగా వ్యవహరించాలి. సర్కారు వైఖరిని మార్చుకోకపోతే ఉద్యోగుల తరపున పోరాటం అయితే వీళ్ళు ఉధృతం చేస్తారట. వాళ్ళు చేయకపోతే పాపం వాళ్ళ తరపున వీళ్ళు చేస్తారట. ఉద్యోగులు అధైర్యపడకుండా ఓపికతో ఉండండి, మళ్ళీ మంచి రోజులు వస్తాయి. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ చైర్మన్ కాకర్ల వెంకటరామిరెడ్డి చెప్పారు అన్నట్టుగా ఒక వార్త అయితే ఉంది. అయితే దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా పేజ్ నెంబర్ 9లో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక వార్త ఉంది, అది కూడా ఏంటి చూద్దాం. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్పై ప్రజల్ని తప్పుదోవ పట్టించారు అంటూ ఒక వార్త అయితే ఇచ్చారు. నాడు దుష్ప్రచారం చేసిన టీడీపీ నాయకులు ఇప్పుడు దానిలో భాగమైన రీసర్వేను అమలు చేస్తున్నారు. ఇప్పుడు భూ సర్వే అప్పుడు మేము చేసినప్పుడు ఏం చేశారు, దాని మీద దుష్ప్రచారం చేశారు, కానీ ఇప్పుడు దాన్నే ఫాలో అవుతున్నారు అన్నట్టుగా ఇచ్చారు. మాజీ మంత్రి ధర్మాన ప్రసాద్ రావు ధ్వజమెత్తారు అన్నట్టుగా బ్రిటిష్ హయాం తర్వాత మళ్ళీ వైఎస్ జగన్ మాత్రమే సమగ్ర భూ రీసర్వే చేయించారు అని ఆయన చెప్పడం జరిగింది. అయితే దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అన్ని కూడా పేజ్ నెంబర్ 2లో ఉన్నాయి. నెక్స్ట్ గోవిందరావుది ముమ్మాటికి ప్రభుత్వ హత్యే అంటూ ఉన్నత స్థాయి స్వతంత్ర సంస్థతో దర్యాప్తు చేయించాలని డిమాండ్. జీవీఎంసీ ఎస్సీ గోవిందరావుకు వైఎస్ఆర్సీపీ నేతల నివాళి అంటూ దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అన్ని కూడా పేజ్ నెంబర్ 9లో ఉన్నాయి. నెక్స్ట్ నకిలీ మద్యం కేసులో జోగి సోదరులకు బెయిల్ అంటూ ఒక వార్త అయితే ఇచ్చారు. బెయిల్ మంజూరు చేసిన తంబళ్లపల్లి కోర్టు అన్నట్టుగా మొత్తానికి బెయిల్ అయితే వచ్చింది. విజయవాడ జైలు నుంచి విడుదలయ్యారు. అక్రమ కేసుల వెనుక చంద్రబాబు, నా మీద లోకేష్ చేసిన ఆరోపణలపై ప్రమాణానికి రావాలి. మళ్ళీ మొదలుపెట్టారు, వచ్చి నిన్నే బయటకు వచ్చారు, అప్పుడు మళ్ళీ ప్రమాణాలు. మొన్న ఎలా చేసే కదా, మొన్న దుర్గగుడికి వెళ్ళి నేను ఇది అని చెప్పి అనవసరంగా చేసే పని చేశారు. ఏదో ఇంకా అయిపోయింది, ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటున్నారు. కాకుండా రా నన్ను అరెస్ట్ చేసుకో, నీకు దమ్ముంటేరా నన్ను పట్టించుకోరా, నేను దుర్గగుడికి వెళ్తా, ప్రమాణం చేస్తా, ఇవన్నీ చేసా. ఇప్పుడు నిన్నే బెయిల్ వచ్చింది, బయటికి రాగానే మళ్ళీ మొదలు. అక్రమ కేసుల వెనుక చంద్రబాబు ఉన్నాడు, నా మీద లోకేష్ చేసిన ఆరోపణలపై మళ్ళీ ప్రమాణానికి రావాలి అంటూ మాజీ మంత్రి జోగి రమేష్ ఫైర్ అయ్యారు అన్నట్టు ఒక వార్త ఇచ్చారు. అయితే దీనికి సంబంధించి ఇంకా ఏమన్నారు ఏంటి అనే దాని మీద కంప్లీట్ డీటెయిల్స్ అన్ని కూడా పేజ్ నెంబర్ 11లో ఉన్నాయి. నెక్స్ట్ మద్యం అక్రమ కేసులో ఈడీ విచారణకు హాజరైన ఎంపీ మిథున్ రెడ్డి అంటూ ఇంకో వార్త ఉంది. నెక్స్ట్ 78 ఏళ్ల బంధానికి వీడ్కోలు అంటూ ఐక్యరాజ్యసమితి అనుబంధ ప్రపంచ ఆరోగ్య సంస్థ నుంచి అమెరికా అధికారికంగా పూర్తి స్థాయిలో వైదొలిగింది అనే వార్త అయితే ఉంది. నెక్స్ట్ ఇరాన్పై యుద్ధ మేఘాలు అంటూ ఇంకొక వార్త ఉంది. 30 మంది విద్యార్థులకు అస్వస్థత, అనంతపురం జిల్లాలో ఇది జరిగింది అన్నట్టుగా వార్త ఇచ్చారు. అయితే నెక్స్ట్ ఇంకొకటి ఏంటి అంటే విద్యుత్ ధర్మానికి బాబు సర్కారు తూట్లు పొడిచేలా చేసింది అంటూ ఒక వార్త అయితే ఇచ్చారు. అయితే దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అన్ని కూడా లోపల పేజీలో ఉన్నాయి. ఇప్పుడు ఆంధ్రజ్యోతికి వెళ్ళిపోదాం. ఆంధ్రజ్యోతిలో ఫస్ట్ హెడ్లైన్ ఏమి ఇచ్చారు అంటే సీసీ కెమెరాకు చిక్కిన పులి అంటూ ఒక వార్త అయితే ఇచ్చారు. నాగులగూడెం పరిసరాల్లో సంచారం. ఏలూరు జిల్లా బుట్టాయగూడెం మండలం నాగులగూడెం పొలాల్లో సీసీ కెమెరాకు చిక్కిన పులి అంటూ ఒక వార్త అయితే ఇచ్చారు. నెక్స్ట్ ఇంకా మెయిన్ వార్తలకు వెళ్తే అసలైన వార్త ఉంది. అది నెయ్యే కాదు, పామాయిల్ కెమికల్ కలిపిన ద్రవం అంటూ ఒక వార్త అయితే ఇచ్చారు. లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి కేసులో సిట్ అయితే స్పష్టం చేసింది. అది నెయ్యి కాదు, కల్తీ పామాయిల్ అలాగే కెమికల్స్ కలిపిన ద్రవం మాత్రమే, అది నెయ్యి అయితే కాదు, ఒరిజినల్ నెయ్యి అయితే కాదు అన్నట్టుగా సిట్ అయితే స్పష్టం చేసినట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి సబ్ హెడ్లైన్స్ అవి కూడా ఇచ్చారు. ఏమి ఇచ్చారు ఏంటి అనేది ఒకసారి చూద్దాం. నెల్లూరు కోర్టులో తుది ఛార్జ్ షీటు దాఖలు అన్నట్టుగా 12 మంది టీటీడీ ఉద్యోగులు సహా 36 మందిపై అభియోగాలు.
భోలే బాబా డైరీ కేంద్రంగా కల్తీ దందా జరిగింది. ఆ డైరీకి అసలు ఆవులే లేవు, బయట నుంచి కూడా పాలు కొనలేదు. అలాగే టీటీడీ పెద్దలు సరఫరాదారులు కుమ్మక్కయ్యారు. 2019-24 మధ్య 60.10 లక్షల కిలోల నెయ్యి సరఫరా చేశారు. 2019 నుంచి 2024 మధ్యలో 60.10 లక్షల కిలోల నెయ్యిని అయితే ఈ ప్రసాదానికి వినియోగించారు అన్నట్టుగా ఇచ్చారు. కల్తీ అని తెలిసే అనుమతించారు. అయితే టీటీడీకి 250 కోట్లు అయితే నష్టం జరిగింది. కల్తీ నెయ్యి కేసులో ముగిసిన దర్యాప్తు అంటూ ఛార్జ్ షీట్లో ప్రతి అంశానికి కూడా ఏదో ఇష్టం వచ్చినట్టు కాకుండా ప్రతి అంశానికి కూడా ఆధారాలు వాళ్ళు పొందుపరిచారు అన్నట్టుగా నిందితుల జాబితాలో 5 డైరీలు 31 మంది వ్యక్తులు ఉన్నారు అన్నట్టుగా ఛార్జ్ షీట్లో వివరించిన సిట్ అధికారులు ప్రతి దానికి చెప్పిన ప్రతి మాటకి కూడా ప్రూఫ్లు యాడ్ చేసి ఆధారాలు యాడ్ చేసి వీళ్ళైతే ఛార్జ్ షీట్లో ప్రతి అంశాన్ని కూడా వివరించిన సిట్ అధికారులు అంటూ ఈ తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన ఈ కల్తీ నెయ్యికి సంబంధించిన సిట్ వేశారు కదా, దానికి సంబంధించి అన్ని ఆధారాలతో కూడిన విషయాలు అయితే ఇక్కడ చెప్పడం జరిగింది. అయితే దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అన్ని కూడా పేజ్ నెంబర్ 12లో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక వార్త ఉంది. ఆ వార్త కూడా ఏంటి అనేది ఒకసారి చూస్తే, మద్యం స్కామ్ గురించి తెలియదు, నాకు అసలు ఏమీ తెలియదు అన్నట్టుగా, దానితో నాకు సంబంధమే లేదు, ఆదాన్ డిస్టిలరీలో భాగస్వామ్యమా, అది మా ఆడిటర్ చూసుకుంటారు, డిస్టిలరీల నుంచి PLRలోకి వచ్చిన డబ్బులు వెనక్కి ఇచ్చేసాం, ఈడీ విచారణలో ఎంపీ మిథున్ రెడ్డి అయితే ఇటువంటి వ్యాఖ్యలు చేయడం జరిగింది అన్నట్టుగా వీళ్ళైతే ఒక వార్త ఇచ్చారు. అయితే దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అన్ని కూడా పేజ్ నెంబర్ 11లో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక వార్త ఉంది. అది కూడా ఏంటంటే పదే అదే విషయం ఏంటి అంటే, డేటా చోరీ, నేనే అన్నీ చేస్తా కానీ వాళ్ళు ఫాలో అవుతారు, వాళ్ళు ట్రెండ్ సెట్టర్లు కాదు, ట్రెండ్ ఫాలోవర్లు, నేనే ట్రెండ్ సెట్టర్లు అని ఆయన చెప్పుకుంటున్నారంటగా. అమరావతిపై ఆగని జగన్ అబద్ధాలు ఇప్పుడు అమరావతి మీద పడ్డారు. చదరపు అడుగు నిర్మాణానికి 10 నుండి 13 వేల ఖర్చట, రాష్ట్రానికి పెనుభారం అంటూ గగ్గోలు. వాస్తవానికి టవర్ల నిర్మాణంలో SFTకి 5,000, నివాసాల్లో గరిష్టంగా 6,884. ఆయన హయాంలో రుషికొండ నిర్మాణంలో చదరపు అడుగుకు 15,293 ఖర్చు అంటూ తప్పుడు లెక్కల విన్యాసాలు, మాయమాటలతో ప్రజలు నమ్మించి ఎత్తుగడ చేశారు. మళ్ళీ అమరావతిపై ఆగని అబద్ధాలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి అన్నట్టుగా ఒక వార్త అయితే ఇచ్చారు. పదే అదే విషయాన్ని అమరావతి మీద కక్కుతున్నారు అన్నట్టుగా వార్త అయితే ఇచ్చారు. అయితే దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అన్ని కూడా లోపల ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక వార్త ఉంది. అది ఏంటి అంటే, ఉప్పొంగిన అభిమానం, ఘనంగా మంత్రి లోకేష్ జన్మదిన వేడుకలు, ఆలయాల్లో ప్రత్యేక పూజలు, అన్నదానాలు చేశారు అన్నట్టుగా లోకేష్ పుట్టినరోజు సందర్భంగా నేను ఏం చేశారు ఏంటి అనే దాని మీద కంప్లీట్ డీటెయిల్స్ ఇచ్చారు. నెక్స్ట్ ఇంకొక వార్త ఉంది. ఆ వార్త కూడా ఏంటి అనేది ఒకసారి చూస్తే, ఇరాన్ వైపు అమెరికా సేనలు వస్తున్నాయన్నట్టుగా పరిస్థితిని నిశితంగా గమనిస్తున్నామన్న ట్రంప్, యుద్ధ విమాన వాహక నౌకలు సహా భారీ స్థాయిలో బలగాలను పంపినట్టు వెల్లడి. ఇరాన్ అమెరికా పరస్పర హెచ్చరికలతో ఉద్రిక్తత వాతావరణం అయితే నెలకొన్నది అన్నట్టుగా WHO నుంచి వైదొలిగిన అమెరికా అంటూ ఒక వార్త అయితే ఇచ్చారు. అయితే దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ లోపల పేజీల్లో ఉన్నాయి. నెక్స్ట్ DMK టైం అయిపోయింది అన్నట్టు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు చెప్పడం జరిగింది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ లోపల ఉన్నాయి. అలాగే మీ ఇంట్లో ఎన్ని ఫోన్లు ఉన్నాయి, ఏం తింటున్నారు, ల్యాప్టాప్ కంప్యూటర్లు ఉన్నాయా, ఇంటర్నెట్ కనెక్షన్ ఉందా, ద్విచక్ర వాహనాలు ఏమున్నాయి, కారు జీపు వ్యాన్ ఉన్నాయా, అట్లాగే ఈసారి జనగణనలో 33 ప్రశ్నలు ఉన్నాయి. త్వరలో దేశవ్యాప్తంగా అయితే ఈ జనగణన కార్యక్రమం అయితే నిర్వహించబోతున్నారు. దీనికి సంబంధించి ఎటువంటి ఏంటి అనేసరికి టోటల్గా చూసుకుంటే 33 ప్రశ్నలు అయితే దాంట్లో ఉంటాయట. అయితే దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అన్ని కూడా లోపల పేజీలో ఉన్నాయి. నెక్స్ట్, ఉదారంగా రుణాలు ఇవ్వండి అంటూ బ్యాంక్ అధికారులను సూచించడం జరిగింది. ప్రైవేటు వ్యక్తుల వద్ద తీసుకున్న పరిస్థితి వద్దు, కాల్మనీలు అవి ఉంటాయి కదా, అలాగా ప్రైవేటు వ్యక్తుల వద్ద తీసుకునే అవకాశం లేకుండా ఉదారంగా రుణాలు ఇవ్వడానికి ట్రై చేయండి అన్నట్టుగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు సూచించడం జరిగింది. వ్యవసాయం సహా ఏ అవసరం వచ్చినా బ్యాంకుల్లో రుణాలు తీసుకునేలా ఉండాలి. అలాగే డ్వాక్రాల తరహాలోనే రైతులకు ప్రోత్సాహం అందించాలి అంటూ ఈ విధంగా సంబంధిత బ్యాంకర్ల సమావేశం నిర్వహించారు. రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమావేశం నిర్వహిస్తే ఆ బ్యాంకులకు సంబంధించిన అధికారులతో ఆయన కొన్ని రకాల సూచనలు చేశారు. ఎవరైనా ఓన్లీ వ్యవసాయమనే కాదు, ఏదైనా పర్సనల్గా ఏదైనా అవసరం వచ్చినా కూడా బ్యాంకులు రుణాలు ఇచ్చే విధంగా ముందుకు రావాలి అంటూ ఆయన కోరడం జరిగింది. దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అన్ని కూడా లోపల పేజీలో ఉన్నాయి. నెక్స్ట్,
రాయలసీమకు జలసిరులు అంటూ హంద్రీనివా నుంచి రికార్డు స్థాయిలో నీటిని ఎత్తిపోశారు అన్నట్టుగా 40.109 టీఎంసీల జలాలు తరలింపు అంటూ 50 టీఎంసీలు తీసుకెళ్లడమే లక్ష్యం అంటూ సీఎం చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది. అయితే ఓవరాల్గా తీసుకుంటే దీనికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా ఈ విధంగా ఉన్నాయి. అయితే ఈ ఆంధ్రజ్యోతికి సంబంధించిన హెడ్లైన్స్ అయితే ఈ విధంగా ఉన్నాయి. ఇక చివరిగా వెలుగు పేపర్కి వెళ్ళిపోతే వెలుగు పేపర్లో ఫస్ట్ హెడ్లైన్ ఏమిటి అనేది ఒక్కసారి కనుక మనం చూస్తే ల్యాండ్ రిజిస్ట్రేషన్లకు వసంత పంచమి కిక్ అయితే ఇచ్చింది. ఏమిటి అంటే ఒక్కరోజే 8,000 డాక్యుమెంట్లు అన్నట్టుగా, నాన్ అగ్రికల్చర్ 5,000 పైనే, అలాగే అగ్రికల్చర్ 2,700 వరకు ఉన్నాయట. సగటుతో పోలిస్తే 2,000 రిజిస్ట్రేషన్లు అధికమయ్యాయి అంటూ రంగారెడ్డి మేడ్చల్ జిల్లాలో 100% స్లాట్లు ఫుల్ అయ్యాయి అన్నట్టుగా వార్త ఇచ్చారు. కంప్లీట్ డీటెయిల్స్ లోపల పేజీలో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకో వార్త ఉంది, అది కూడా ఏంటి ఒకసారి మనం చూసుకుంటే, సిటీలో పెరుగుతున్న గాలి నీటి కాలుష్యం పెరుగుతోంది అన్నట్టుగా, పీల్చే గాలిలో విషవాయువులే ఎక్కువ, పలు చోట్ల 170 నుండి 300 వరకు AQI అన్నట్టుగా ఒక వార్త అయితే ఇచ్చారు. కంప్లీట్ డీటెయిల్స్ లోపల పేజీలో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక వార్త ఉంది, ఆ వార్త కూడా ఏంటి అంటే, ఎలక్టోరల్ బాండ్ల కోసం బ్లాక్మెయిల్ చేశారా అంటూ ఒక హెడ్లైన్తో వీళ్ళు ఇచ్చారు. ఫోన్ ట్యాపింగ్ లిస్టులో ఉన్నోళ్ళ నుంచి మీ పార్టీకి విరాళాలు ఎందుకు వచ్చాయి అన్నట్టుగా 230కి పైగా ఫోన్ నంబర్లు చూపి కేటీఆర్పై సిట్ ప్రశ్నల వర్షం కురిపించింది. అయితే దాదాపు 7 గంటల పాటు అయితే విచారణ కొనసాగింది. గతంలో ఒక 2 రోజుల క్రితం హరీష్ రావును గారికి కూడా విచారణ హాజరైతే ఏ విధంగా 7 గంటల పాటు విచారణ చేశారో, నిన్న కేటీఆర్ను కూడా ఈ ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి 7 గంటల పాటు విచారణ చేసి కొన్ని రకాల ప్రశ్నలు ఆయన మీద కురిపించినట్టుగా తెలుస్తోంది. అయితే నెక్స్ట్ దీనికి సంబంధించిన డీటెయిల్స్ లోపల పేజీలో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకో వార్త ఉంది, ఆ వార్తలో కూడా ఏమున్నాయి ఏంటి ఒకసారి మనం చూసుకుంటే, చర్లపల్లి తిరువనంతపురం మధ్య అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిన్న ప్రారంభించినట్టుగా ఇచ్చారు. అయితే దీనికి సంబంధించిన డీటెయిల్స్ మనం ఒకసారి చూస్తే, ప్రతి మంగళవారం చర్లపల్లి నుంచి బయలుదేరనున్న ట్రైన్ తెలంగాణ, ఏపీ, అలాగే తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లోని కీలక స్టేషన్లో స్టాప్స్ అయితే ఉంటాయి అన్నట్టుగా దేశవ్యాప్తంగా అందుబాటులోకి 4 అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ అయితే రైళ్లు అయితే అందుబాటులోకి వచ్చాయి. వాటిల్లో ఒకదాన్ని మాత్రం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అయితే ప్రారంభించారు అన్నట్టుగా ఇచ్చారు. అయితే ఇంకా నెక్స్ట్ వార్తలు ఉన్నాయి, అవి కూడా ఏంటి ఒకసారి మనం చూస్తే, నేను ఏ అక్రమాలకు పాల్పడలేదు అంటూ సిట్ విచారణకు వెళ్లే ముందు కేటీఆర్ చెప్పిన మాటలు ఏమిటి అంటే, ఎంక్వైరీ రాజకీయ డ్రామా, ఇది కావాలని చేస్తున్నారు, కుట్రపూరితం అంటూ చెప్పడం జరిగింది. నా వ్యక్తిత్వాన్ని హననం చేస్తున్నారు, నేనే సిట్ను ఎదురు ప్రశ్నలు అడిగాను, అయితే డ్రగ్స్ తీసుకుంటానంటూ హీరోయిన్లతో లింకు పెడుతూ వార్తలు రాయిస్తున్నారని కామెంట్ అంటూ ఒక వార్త అయితే చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి ఇంకా డీటెయిల్స్ ఏమున్నాయని దాని లోపల పేజీలోనే. నెక్స్ట్ ఇంకోటి, కేటీఆర్ అరాచకాలు గుర్తుకు వస్తే రక్తం మరుగుతాది అంటూ ఫోన్ ట్యాపింగ్పై ఆధారాలున్నా ఎందుకు అరెస్ట్ చేయట్లేదు అంటూ కేంద్ర మంత్రి బండి సంజయ్ కూడా నిన్న చెప్పడం జరిగింది. దీని మీద రియాక్ట్ అవ్వడం జరిగింది. ఏంటి అంటే, అసమర్థ ప్రభుత్వం చేతులు ముడుచుకొని కూర్చున్నది, కేసీఆర్ ఫ్యామిలీని టచ్ చేసే దమ్ము ఈ సర్కారుకు లేదు అన్నట్టుగా ఆయన చెప్పడం జరిగింది. అయితే దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అన్ని కూడా లోపల పేజీలో ఉన్నాయి. నెక్స్ట్, బ్లాక్మెయిల్ చేసి వాటాలు రాయించుకున్నారు అంటూ ఒక వార్త అయితే ఉంది. అయితే దీనికి సంబంధించి ఫోన్ ట్యాపింగ్ను గత బీఆర్ఎస్ సర్కారు వెపన్గా వాడింది అంటూ మహేష్ కుమార్ గౌడ్ కూడా చెప్పడం జరిగింది. అయితే ఎడిట్ ఆప్షన్ చుట్టే ఎంక్వైరీ, జనగామలో బయటపడ్డ అక్రమ చలాన్ల వ్యవహారంలో కదులుతున్న డొంక అంటూ ఒక వార్త అయితే వచ్చింది. ధరణి బ్యాక్ ఎండ్లోనూ నంబర్ల ట్యాంపరింగ్ జరిగిందనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయంటూ ఒక వార్త అయితే ఉంది. అయితే ఓవరాల్గా చూసుకుంటే దీనికి సంబంధించి లోపల డీటెయిల్స్ ఉన్నాయి. నెక్స్ట్, టెక్స్టైల్స్ షట్ డౌన్ అంటూ ఒక వార్త అయితే ఉంది. అయితే ఫ్యాక్టరీలు మూతపడుతున్నాయంటూ రాహుల్ చెప్పడం జరిగింది. అమెరికా టారిఫ్లతో ఈ రంగం దెబ్బతిన్నది, ప్రధాని మోదీ పట్టించుకోవడం లేదని రాహుల్ గాంధీ ఫైర్ అయ్యారు అన్నట్టుగా వార్త అయితే ఇచ్చారు. నెక్స్ట్, ఇక లాస్ట్గా, నమ్మించి మోసం, ఖమ్మంలో మిర్చి రేట్లపై రేటు భారీగా పెరిగినట్టు మీడియాలో వ్యాపారులు ప్రచారం చేశారు అంటూ ఒక వార్త అయితే ఇచ్చింది. అయితే దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ లోపల పేజీలో ఉన్నాయి. ఇక లాస్ట్గా చూసుకుంటే, ఆరోపణలపై ఆధారాలు ఇవ్వండి అంటూ ఆర్ఎస్ ప్రవీణ్ అయితే అడగడం జరిగింది. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కు సజ్జనార్ నోటీసులు ఇచ్చారు. ఏమని అంటే, 2 రోజుల్లో స్పందించకపోతే క్రిమినల్ కేసు పెడతామని వార్నింగ్. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కు సజ్జనార్ నోటీసులు జారీ చేశారు. ఎందుకంటే నిన్న ఆయన దీని మీద స్పందించి కొన్ని రకాల ఆరోపణలు చేశారు. అయితే ఈ ఆరోపణలు మీరు చేశారు కదా, దానికి సంబంధించి మీరు ఆధారాలు మాకు ఇవ్వాలి అన్నట్టుగా నోటీసులు అయితే జారీ చేయడం జరిగింది. అయితే దీని మీద కనుక 2 రోజుల్లో స్పందించకపోతే క్రిమినల్ కేసు పెడతామంటూ వార్నింగ్ కూడా ఇచ్చినట్టు తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించిన
కంప్లీట్ డీటెయిల్స్ పేజ్ నెంబర్ 2లోనే. సో ఇప్పటి వరకు మనం ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి, వెలుగు పేపర్లకు సంబంధించిన పేపర్ హెడ్లైన్స్ ఏమి ఇచ్చారు ఏంటి అనేది చూసాం కదా. సో ఇది ఈనాటి పేపర్ అనాలిసిస్. మళ్ళీ రేపటి అనాలిసిస్లో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.